స్వయంభుగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు శ్రీవారు సిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి సమేతుడైన వృషభ వాహనాన్ని అధిష్ఠించి రాత్రి భక్తులను కటాక్షించారు. వరసిద్ధి వినాయక స్వామివారి మూల విగ్రహానికి ఉభయదారులు పంచామృత అభిషేకం అనంతరం అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని కల్పించారు. ఉత్సవమూర్తికి అలంకార మండపం వద్ద పూజలను ఘనంగా నిర్వహించి వృషభ వాహనంపై అలంకారం చేసి పురవీధుల్లో మంగళ వాయిద్యాలు కోలాటాల నడుమ ఊరేగించారు. దేవస్థానం ఈవో గురుప్రసాద్, ఆలయ అర్చకులు, వేద పండితులు, బోయదారులు స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందర్భం నాకు బాగా ఆసక్తి కలిగించింది. ఇక్కడికి రాగానే మా ఆలయాన్ని మేము ఈ రకంగా అభివృద్ధి చేస్తున్నాం, చుట్టుపక్కల ప్రజలను భక్తులని ఈ విధంగా ఆహ్వానిస్తున్నాం, సౌకర్యాలు కల్పిస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ రకంగా సహకారం ఉంటుంది, సహాయం ఉంటుందన్నటువంటి నాకు తెలియని ఎన్నో విషయాలని మా అన్న సుధీర్ గారు చెప్పడం జరిగింది. అవసరమైతే నేను నిన్ను వెంట పెట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తాను, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి సంబంధించి చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. వారి సహృద్భావ ఆలోచనకి నేను కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాణిపాక ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో నేనేం చేయాలి, శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి మీకు ఏ రకమైనటువంటి సహకారం కావాలి అన్నటువంటి ఆలోచన చేయడం అనేది ముదావహం. వారి ముందు చూపుకి, వారి స్నేహశీలతకి కూడా మేము ఇక్కడ అభినందనలు తెలియజేయక తప్పదు.